హాయ్ అండి, అందరికీ నమస్తే. రంజాన్ మాసం అంటేనే అతి పవిత్రమైన మాసం అని అందరూ భావిస్తారు. అలానే కులమతాలకు అతీతంగా కులం మతం అనే దాంతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయ నాయకులు ముస్లిం సోదరులకు సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. అంతకు మించి నమాజులకు వెళ్తారు, ఇఫ్తార్ విందులకు వెళ్తారు. మరి ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారైతే నమాజ్లో పాల్గొన్నారు, ఈద్కి నమాజ్లో. తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. తర్వాత మన తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. అంటే వీటికి పార్టీలతో సంబంధం లేదు. వీళ్ళ మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళందరూ నమాజుల్లో ఇఫ్తార్ విందుల్లో పాల్గొని వాళ్ళకు విషెస్ చెప్తారు. లేకపోతే కుదరని పక్షంలో కొంతమంది వీడియోల రూపంలో, బాలకృష్ణ గారు ఉన్నారు, వీడియో టోపీ పెట్టుకొని చక్కగా హిందూ ముస్లిం సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ యొక్క పవిత్రత గురించి కూడా ఆయన కొన్ని మాటలు తెలియజేశారు. చాలా ఆనందకరమైన విషయం అది. ఎందుకంటే కులమతంతో సంబంధం లేకుండా రంజాన్ అంటే ఏంటి అనే దాని గురించి వివరణ ఇచ్చారంటే వాళ్ళు ఎంత తెలుసుకొని ఉండాలి దాని గురించి. దాంట్లో బాలకృష్ణ గారు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఒకళ్ళ పేరని కాదు, లోకేష్ గారు అయితే ఇఫ్తార్ విందులో పోయిన సంవత్సరం ఒక ఫ్యామిలీతో పాల్గొన్నారు, ఈ సంవత్సరం ఇంకో ఫ్యామిలీతో పాల్గొన్నారు. అలా ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అలానే మేము ఎక్కువగా అభిమానించే ప్రేమించే నాయకుడు పేరు చెప్తున్న దాంట్లో దాపరికం ఏముంది, మన పవన్ కళ్యాణ్ గారు. ఒక రోజు అనుకోవచ్చు, 2 రోజులు అనుకోవచ్చు, ఇది నెల రోజులు కఠిన ఉపవాస దీక్ష ఉండే రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో మీ నాయకుడికి ఒక్కరోజు కూడా ఏ ఒక్క ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం రాలేదా, అవకాశం దొరకలేదా, లేకపోతే ఆయన కావాలని రాలేదా అని మమ్మల్ని చాలామంది అడుగుతున్నారు. చాలామంది అడగటం దానికంటే కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి మేము ఆయనకి అండగా ఆయన గురించి మాట్లాడుతా చాలా వాటిల్లో స్టాండ్ తీసుకున్నాం. అందువలన మమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నారు. సరే, రంజాన్ పండుగ రోజైనా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు ఒక వీడియో ద్వారా అయినా కూడా తెలియజేశాడా అని అడుగుతున్నారు. ఏ ఒక్క నమాజ్లో అయినా పాల్గొన్నాడా అని అడుగుతున్నారు. ఈ 30 రోజుల్లో ఒక ఇఫ్తార్ విందులో పాల్గొనే అవకాశం కూడా, టైం కూడా లేదా ఆయనకి అడుగుతున్నారు. ఆయన అందరి నాయకుడు కాదా అని అడుగుతున్నారు. తర్వాత మీకోసం నించున్న ముస్లిం నాయకులు ఇలా అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో మీరు ఒక చిన్న వీడియో చేసి పెడితే అలా సమాధానం చెప్పుకునే పరిస్థితిలోకి మేము వచ్చేసాం.